హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్జే థాట్స్ అండి. ఈరోజు మనం చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఇలా నాన్ వెజ్ ఫ్రైల్లోకి వేసుకునే మసాలా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా ఇది వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ముందుగా ధనియాలు, ఎండుమిరపకాయలు తీసుకోవాలి. అలాగే మిరియాలు, తెల్లగడ్డ, చెక్క, లవంగ, ఆకు తీసుకోవాలండి. బిర్యానీ ఆకు, ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ధనియాలు అనేవి వేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేయాలి, ఆయిల్ ఏం వేయకుండా మామూలుగా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి దీన్ని. ముందుగా తీసుకున్న చెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు, లవంగం ఇవన్నీ కూడా వేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం మంచిగా రోస్ట్ అయితే సరిపోతుందండి. దీంతో పాటు ఇప్పుడు దీన్ని పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని అలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు అవన్నీ వేసి ఇలా పొడి కొట్టుకోవాలండి. కొంచెం మెత్తగా పొడి కొట్టుకోవాలి. తెల్లగడ్డ వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టాలండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది నాన్ వెజ్ ఫ్రైల్లోకి వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.